టెక్నాలజీ యొక్క పెరుగుతున్న వినియోగం కారణంగా భూగ్రహాంతరంలో కొన్ని భాగాలు ఇప్పటికీ కనుక్కోలేదు. ఇంకా చాలా మిస్టరీస్‌తో నిండి ఉన్నాయి. వీటి గురించి మీకు ఎంత తక్కువ తెలిస్తే మీరు దానికోసం ఎక్కువ ఆరాటపడతారు. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రపంచంలోని కొన్ని రహస్యమైన మరియు అన్వేషించబడని ప్రదేశాల యొక్క వివరాల గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. లాస్కాక్స్ కేవ్స్, ఫ్రాన్స్. ఈ గుహ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురావస్తు శాస్త్రవేత్తలకు ఒక నిధి. ఈ గుహ సముదాయంలో 17,300 సంవత్సరం నాటి చరిత్రపూర్వక చిత్రాలున్నాయి. పురాతన శిలాయుగ చిత్రాలు శ్రేణి గోడలను ఆలింగనం చేస్తుంది మరియు పశువులు, సాగ్, బైసన్లు ఇంకా ఎన్నో జంతువులను వర్ణిస్తుంది. దురదృష్టవశాత్తు 1963 నుండి ఈ గుహ సాధారణ ప్రజల సందర్శనానికి నిషేధించబడింది. దీనికి కారణం మనుషులు పురాతన కాలాన్ని నాశనం చేస్తారని శాస్త్రవేత్తలు నమ్మారు. నార్త్ సెంటినల్ ఐలాండ్, ఇండియా. సెంటినల్స్ తెగకు నిలయం అండమాన్లోని సెంటినల్ ద్వీపం ప్రపంచంలోనే నిషేధించబడింది ద్వీపాల్లో ఒకటి. ఈ ద్వీపంలో నివసించే ప్రజలు తమకు ఒంటరితనాన్ని కాపాడుకోవడానికి తరచుగా హింసాత్మకంగా ఉంటారు మరియు వీరు 50,000 సంవత్సరాల పైగా భారత ప్రభుత్వం యొక్క రక్షణలో ఈ ద్వీపంలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతం ఏ రకమైన సందర్శకులకు ఖచ్చితంగా నిషేధించబడింది మరియు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మరియు నిషేధించబడిన ప్రదేశాలలో ఒకటి. సర్సే ఐలాండ్, ఐస్లాండ్. సర్సే అనేది ఐస్లాండ్కి దక్షిణంగా ఉన్న ఒక ద్వీప సమూహంలో ఉన్న ఒక చిన్న ఐలాండ్. ఇది 4 సంవత్సరాల పాటు వాల్కనో యొక్క విస్ఫోటనం వలన ఏర్పడింది. ఇది కేవలం కొంతమంది శాస్త్రవేత్తలు మరియు జియాలజిస్ట్ కోసం మాత్రమే అలౌడ్. ఇది టూరిస్టులకు మాత్రం నిషేధం, ఎందుకంటే హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్ వలన పర్యావరణ వారసత్వానికి అంతరాయం కలిగిస్తుందని. ఇషే గ్రాండ్ షినే, జపాన్. జపాన్ దాని పుణ్యక్షేత్రాల కల్చర్కి బాగా ఫేమస్. ఇక్కడ సుమారుగా 80,000 మందిరాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఇషే గ్రాండ్. ఇది జపాన్లో అత్యంత ఖరీదైన దేవాలలో ఒకటి. 8వ శతాబ్దానికి చెందిన షింటో సంప్రదాయాలను కొనసాగించేందుకు ఈ ఆలయాన్ని ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి రీకన్స్ట్రక్ట్ చేస్తారు. మీరు కనుక జపాన్ రాయల్ ఫ్యామిలీకి కనుక చెందినవారు కాకపోతే మాత్రం ఈ జపాన్ యొక్క పవిత్రమైన హాల్లోకి ప్రవేశం నిషేధం. నార్త్ బ్రదర్ ఐలాండ్, యుఎస్ఏ. న్యూయార్క్లో ఉన్న నార్త్ బ్రదర్ ఐలాండ్ యుఎస్ఏలో అత్యంత ప్రజాదరణ పొందిన పాడుబడిన ప్రదేశాల్లో ఒకటి. వాస్తవానికి దిగ్బంధ హాస్పిటల్గా అభివృద్ధి చేయబడింది. ఇది టైఫాయిడ్ మేరీకి నిలయం. టైఫాయిడ్ జ్వరం వచ్చిన మొదటి అమెరికన్గా ఆమె గుర్తించబడింది. తర్వాత ఈ స్థలం మాదక ద్రవ్యాలకు, బానిసలకు పునరావాస కేంద్రంగా మారింది. ఇప్పుడు నార్త్ బ్రదర్ ఐలాండ్ పక్షి అభయారణ్యంగా మారింది, ఇంకా సాధారణ ప్రజలకు పూర్తిగా నిషేధించబడింది. డల్సే బేస్, యుఎస్ఏ. న్యూ మెక్సికోలో కొలరాడో సరిహద్దుకు సమీపంలో ఉన్న డల్సే ఒక విచిత్రమైన పట్టణం. 2,600 స్థానిక అమెరికన్స్ జనాభాతో ఈ పట్టణం నమ్మకశక్యం కానీ ప్రయోగాలు జరిగే భూగర్భ ప్రయోగశాలగా పనిచేస్తుంది. డల్సే బేస్ అనేది ఒక భారీగా దాచిన సమ్మేళనం అని చెప్పబడింది. ఇది చాలా అధునాతన సాంకేతికత మరియు మానవ జంతు సంకరజాతులను కలిగి ఉంది. ఈ స్థావరం చాలా గట్టి భద్రతలను కలిగి ఉంది మరియు ప్రపంచంలోని మరియు యుఎస్ఏలో నిషేధించిన ప్రదేశాలలో కూడా ఒకటిగా పరిగణించబడుతుంది. హార్డ్ ఐలాండ్, ఆస్ట్రేలియా. భూమిపై ఎక్కువగా అన్వేషించబడిన ప్రదేశాల్లో ఒకటి. హార్డ్ ఐలాండ్ అంటార్కిటికా మరియు మడగాస్కర్ మధ్య ఉంది. రాజకీయంగా ఈ ద్వీపం ఆస్ట్రేలియాలో భాగం. హార్డ్ ద్వీపంలో 2 అగ్నిపర్వతాలని మరియు ఇది పూర్తిగా బంజరు భూమి. ద్వీపం మొత్తం అగ్నిపర్వత పేలుళ్లు ఫలితంగా జరిగిన శిథిలాలు మరియు సున్నపరాయితో కూడి ఉంది. పెడుసుగా ఉండే సహజ పరిసరాలను కాపాడేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధించబడింది ఈ ద్వీపంలోకి చేయడం పరిమితం చేసింది. డూమ్స్డే వాల్ట్, నార్వే. డూమ్స్డే వాల్ట్ అనేది ఆర్కిటిక్స్ వాల్ బార్డ్ ద్వీప సమూహం నడిబొడ్డున ఉన్న ఒక సీడ్ బ్యాంక్. ఇది రకరకాల మొక్కల యొక్క విత్తనాలను రక్షించే సురక్షితమైనటువంటి ఖజానా. ఇది అపోకలిప్స్ లేదా ప్రపంచ సంక్షోభం విషయంలో విత్తనాలను రక్షించే ప్రయత్నం. ప్రపంచంలోని ప్రతి సందు మరియు మూలల నుండి దీర్ఘకాల నిల్వల కోసం విత్తనాలు డబ్బాలు డూమ్స్డే వాల్ట్కి పంపబడతాయి. ఈ ఖజానా కొన్ని రోజులు అది ప్రత్యేకమైన వ్యక్తుల కోసం మాత్రమే తెరవబడుతుంది. స్నేక్ ఐలాండ్, బ్రెజిల్. ఇది బ్రెజిల్లో వేలాది ప్రాణాంతకర పాములతో నిండిన ద్వీపం. స్నేక్ ఐలాండ్లో నడవడానికి ఎవ్వరూ ధైర్యం చేయరు, ఇంకా ఇది ప్రపంచంలోనే మరియు బ్రెజిల్లో అత్యంత నిషేధించబడిన ప్రదేశం. వాస్తవానికి ఇది చాలా ప్రమాదకరమైనది. ప్రభుత్వం ఈ ద్వీపాన్ని సందర్శించడానికి చట్టవిరుద్ధం చేసింది. ఈ ద్వీపంలో దాదాపు 4,000 బంగారు లాన్స్ హెడ్లు ఉన్నాయి అనే అంచనా వేయబడింది. ఈ భూమి మీద భయంకరమైన పాములతో నిండి ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఏరియా 51, యుఎస్ఏ.
సౌత్ నెవాడాలోని ఏరియా 51 ఎప్పుడూ కుట్ర సిద్ధాంతాలతో నిండబడి ఉంది. ఇది యుఎస్ఏ సైనిక స్థావరం మరియు ఆయుధాలు మరియు విమానాల కోసం పరీక్షా స్థలంగా ఏర్పడింది. అధికారులు బేస్ వద్ద గ్రహాంతరవాసుల సాక్ష్యాలను దాచిపెట్టారని కుట్ర సిద్ధాంతకర్తలు నమ్ముతున్నారు. ఈ సామాన్యులకు పూర్తిగా నిషేధించబడింది మరియు యుఎస్ఏ కూడా ఏరియా 51 యొక్క ఉనికిని గుర్తించలేదు. టాంబ్ ఆఫ్ క్విన్షీ హాంగ్, చైనా. చైనా యొక్క మొదటి చక్రవర్తి క్విన్షీ హాంగ్ యొక్క సమాధి 2000 సంవత్సరాలకు పైగా పిరమిడ్ కింద లోతుగా పాతిపెట్టబడింది. ఇది అన్ని కాలాల్లో గొప్ప ఆవిష్కరణలో ఒకటి. అయితే చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తలకు ఇది ఒక రహస్యం. సమాధిలోని విషయాలు ఎక్కువగా సీల్ చేయబడ్డాయి మరియు అన్వేషించబడలేదు. ఖననం కాంప్లెక్స్లో క్విన్షీ హాంగ్కు మరణాంతరం జీవితంలో అవసరమైన అనేక విషయాలున్నాయని చెప్పబడింది. పురాతన ప్రదేశానికి గౌరవం ఇవ్వడానికి చైనీస్ గవర్నమెంట్ క్విన్షీ టాంబ్ యొక్క తవ్వకాన్ని నిషేధించింది మరియు ప్రపంచంలో అత్యంత నిషేధించిన ప్రదేశాల్లో ఒకటి. ప్రావిన్స్కా బ్రానా, చెక్ రిపబ్లిక్. చెక్ రిపబ్లిక్ యొక్క అత్యంత అద్భుతమైన మైలురాళ్లతో ఒకటి ప్రావిన్స్కా బ్రానా. యూరోప్లో అతిపెద్ద ఇసుకరాయి తోరణం. ఇది 1982 వరకు రకరకాల పర్యాటకులను ఆకర్షించింది. తరువాత కోతను తగ్గించడానికి ప్రజలు వంపును సందర్శించడం తగ్గించారు. అయితే ప్రావిన్స్కా బ్రానా యొక్క ఈ సహజమైన ఇసుకరాయి తోరణం త్వరలో కూలిపోతుందని మరియు అందుకే దానిని నిషేధించే ప్రదేశంగా మార్చారని జియాలజిస్టులు భావించారు. నిహూ ఐలాండ్, యుఎస్ఏ. 160 మంది జనాభాతో సాధారణ ప్రజలకు నిషేధించబడింది. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఏకైక మార్గం యుఎస్ఏ నావికాదళంలో భాగం కావడం లేదా ద్వీపంలో బంధువులను కలిగి ఉండటం. నిహూ ద్వీపంలో పర్యావరణం మరియు వన్యప్రాణులను సంరక్షించడానికి ప్రభుత్వం బయట వ్యక్తులను ప్రవేశాన్ని పరిమితం చేసింది. ఇది కూడా ఎవరూ చేరుకోలేనటువంటి నిషేధిత ప్రదేశం. చూశారు కండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, సీ యూ అండ్